జూబ్లీస్ బై ఎలక్షన్ సంబంధించి చాలా రసవత్తరంగా సాగుతూ ఉన్నది. ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కేటీఆర్ రోడ్ షో కూడా మనం చూస్తూ ఉన్నాం. క్లియర్గా జనాలు ఏ విధంగా భారీగా పోటెత్తున్నారు అనే విషయాలు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా చూస్తారు కేటీఆర్ రోడ్ షోకి సంబంధించి భారీ ఎత్తున జనాలు తరలి వస్తూ ఉన్నారు? ఎట్లా ఉండబోతుంది జూబ్లీస్ బై ఎలక్షన్? ప్రతి రోడ్ షో చాలా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ప్రజలు తండోపతండాలుగా వస్తుంది. ఇలా ప్రజలు ముందుకు వచ్చి చాలా ఉత్సాహంగా ఆ రోడ్ షోలో పాల్గొని ఈ కాంగ్రెస్ పార్టీకి మేము గుణపాఠం చెప్తాం, టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని ఒక గట్టి దృఢ నిశ్చయంతో ఈ రోడ్ షోలో పాల్గొంటున్నాం. ఎట్లా చూడొచ్చు? ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మంత్రులు వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు, మెజారిటీ కాంగ్రెస్ పార్టీకే వస్తుంది ఖచ్చితంగా. ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారు. 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు, మేము చేస్తాను అభివృద్ధి విషయంలో కావచ్చు. మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి వస్తే ఒక ఉప ఎన్నిక కోసము ముఖ్యమంత్రి గారు ఇన్నిసార్లు అసలు ఈ నియోజకవర్గానికి వస్తాడా అనే సంగతి ఒకసారి గ్రహించుకుంటే అర్థమైపోతుంది. ఉప ఎన్నికల్లో ఒక ముఖ్యమంత్రి భారతదేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికల్లో ఒక ముఖ్యమంత్రి ఇన్నిసార్లు ఎక్కడ పాల్గొనలే. ఇక్కడ పాల్గొంటున్నంటే వాళ్ళకు నష్టం జరగబోతే ఓడిపోతున్న సంగతి స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇన్నిసార్లు వస్తున్నాడు. మంత్రులు డివిజన్కి 2 మంత్రులు, అంటే దాదాపు 6 డివిజన్లకు కొన్ని చిల్లర బూతులు ఉన్నాయిలో, అంటే 14 మంది మంత్రులు ఇక్కడ పనిచేస్తున్నారు. ఇప్పుడు ఒక ఉప ఎన్నిక కోసం ఇంతమంది రాష్ట్ర యంత్రాంగం ఇక్కడికి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిలో ఉన్నప్పుడు, పరిపాలన ఉన్నప్పుడు ఇక్కడ ఏం అభివృద్ధి చేయలేదు. 3 సార్లు మాగంటి గోపినాథ్ని అభివృద్ధి గెలిపిస్తే ఎందుకు అభివృద్ధి చేయలేదు? ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఎందుకు అభివృద్ధి చేయాలంటే చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిండ్రు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిండ్రు. ఆ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే మొన్న అన్ని సీట్లు బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టింది. ఆ ఉదాహరణ కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకుంటా. అదేవిధంగా ఈ 22 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ మహానగరాన్ని పట్టించుకోకుండా, 1 రూపాయికి అభివృద్ధి నిధులు ఇవ్వకుండా గాలికి వదిలేసింది. కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో జరిగిన అభివృద్ధి మాకు కావాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించబోతుంది. ప్రచారంలో కేటీఆర్ పైన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎట్లా చూస్తారు సార్ రేవంత్ రెడ్డి? అంతా కాంగ్రెస్ పార్టీ అందరి మీద వ్యాఖ్యలు చేస్తుంది. ఆఖరికి మన మాగంటి గోపీనాథ్ గారిని కూడా చావుకు కారణమని మన కేటీఆర్ గారంట. ఎవరైనా బీఆర్ఎస్ పార్టీకి వస్తే మీ రేషన్ కార్డులు బంద్ అయిపోతాయి, మీ సన్న బియ్యం బంద్ అయిపోతాయి, మీకు వచ్చే పథకాలు బంద్ అయిపోతాయి అని చెప్పి పరోక్షంగా బెదిరిస్తున్నారు. అంటే ఇదంతా కూడా సీఎం గారి ఫ్రస్ట్రేషన్కి ఒక నిదర్శనం, ఎగ్జాంపుల్. అంటే ఓడిపోయే ముందర వాళ్ళకి తెలిస్తే ఏ విధంగా ఒక మనిషి మానసిక స్థితి ఉంటుందో దానికి సీఎం గారి మాటలు అద్దం పడుతున్నాయి. మాగంటి గోపినాథ్ తల్లి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు, కేటీఆర్ కలవనీయలేదనో ఆ సమయంలో అన్నట్టుగా. సో దీన్ని ఎట్లా చూడవచ్చు ఆ వివాదాన్ని? అంటే ఈ చిల్లర రాజకీయాన్ని కూడా దిగజారిపోయింది ఏది కాంగ్రెస్ పార్టీ. చనిపోయి ఇన్ని రోజులు అయిపోయాక ఒక రోజు ఒక మాట మాట్లాడింది. ఈ రోజు ఎన్నికల సమయంలో వచ్చి మాట్లాడుతుందంటే కాంగ్రెస్ పార్టీ ఎంత నీచమైన రాజకీయం చేస్తుందో ప్రజలకు అర్థమైతేనే ఉంది. ఎట్లా ఉండబోతుంది సరే? బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం. మెజారిటీ ఎంత అనేది 2 రోజుల్లో తెలిపోతుంది.